డేటా కేంద్రం సామర్థ్యం పైన దృష్టి పెట్టామనేసి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణలా వెల్లడించారు. భారత్లో ఏర్పాటు చేయబోతున్న డేటా కేంద్రం సామర్థ్యంపై ఉత్సాహంగా పనిచేస్తున్నామని, తమ కంపెనీ పెట్టుబడులను ప్రణాళిక గురించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణలా వెల్లడించారు. మన దేశంలో కృత్రిమ మేధ ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్య సామర్థ్యం కోసం 2030 నాటికి దాదాపుగా $17.5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు తాజాగా నాదెండ్ల ప్రకటించిన సంగతి తెలిసిందే. మన దేశంలో ఏఐ రంగానికి సంబంధించిన గత రెండు నెలల్లో వచ్చిన మూడో అతిపెద్ద పెట్టుబడి ప్రకటన ఇదే కావడం, భారత్లో త్వరలో ఏర్పాటు చేయబోయే డేటా కేంద్ర సామర్థ్యంపై చాలా ఉత్సాహంగా ఉన్నామని, ఇప్పటికే మాకు పూణే, చెన్నై, ముంబై కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ భారత్ క్లౌడ్ రీజియన్ను వచ్చే ఏడాది మధ్యలో ప్రారంభించనున్నామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణ వెల్లడించారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ విధానాన్ని అమలు చేయడానికి మన దేశం సిద్ధమవుతున్న తరుణంలో భారత వినియోగదారుల కోసం సార్వభౌమ పబ్లిక్ క్లౌడ్, సార్వభౌమ ప్రైవేట్ క్లౌడ్ను మైక్రోసాఫ్ట్ తీసుకొస్తుంది. ప్రపంచ స్థాయి సైబర్ భద్రత, సైబర్ వ్యవస్థలను ప్రజలు గుర్తించడం చాలా ముఖ్యమని నాదెండ్ల అభిప్రాయపడ్డారు. అలాగే భారత కేంద్ర కార్మిక శాఖతో కూడా మైక్రోసాఫ్ట్ ఒప్పందం చేసుకుంది. దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు, కృత్రిమ మేధ నైపుణ్యాలు కల్పించేందుకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. అంతర్జాతీయ అవకాశాల కోసం మన ఉద్యోగులను సిద్ధం చేయడంలో ఇది కీలకమైన అడుగు అని వెల్లడించింది. ఢిల్లీలో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనారాయణ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ కెరీర్ సర్వీస్ ప్లాట్ఫామ్పైకి మైక్రోసాఫ్ట్ అంతర్జాతీయ నెట్వర్క్కు చెందిన 15,000కు పైగా సంస్థలు భాగస్వామ్యులుగా మైక్రోసాఫ్ట్ తీసుకురానుంది. దీనివల్ల దేశీయంగా ఉద్యోగ, నిరుద్యోగ యువకులకు అంతర్జాతీయ నైపుణ్యాలను నేర్పించడమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం అనేసి సంబంధిత అధికారులు వెల్లడించారు.